ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటా అనే విషయం మనకు తెలుసు. అలానే ఈరోజు కూడా మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అనేక సమస్యలు కలిగి ఉన్నారు చాలామంది. ఉన్నవారికి ఉన్నట్టుగా, లేని వారికి లేనట్టుగా సమస్యలు ఉన్నాయి. దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అలాగే మనం అందరం కూడా ఇప్పుడు నేను మీ కొరకు, మీరు నా కొరకు, మనమందరం కలిపి ఇంకొకరి కొరకు కూడా ఎలాంటి హెచ్చు తగ్గులు భావాలు మనసులో లేకుండా, ఎలాంటి స్వార్థాలు కుళ్ళులు కూడా లేకుండా, అందరూ కూడా అందరి యొక్క బాగు కొరకు, అందరి యొక్క ఆరోగ్యం సుఖం కోసం, సమస్తం ఇంకా అన్నిటి కోసం కూడా మనస్ఫూర్తిగా మనం అందరూ ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలపు బిడ్డలు చాలా భయంకరంగా ఉన్నారు. మరలా నిన్నటి దినాన్ని కూడా మా ఏరియాలో ఒక ఇది జరిగింది. పిల్లవాడు ఈ 2 నెలల నుంచి మొత్తం 3 జరిగాయి ఇక్కడ ఇలా. ఎందుకంటే చాలా భయంకరంగా ఉన్నారు కుర్రవాళ్ళు. అమ్మాయిలు కూడా కొంతమంది అలా ఉన్నప్పటికీ వాళ్ళు అంత స్పీడ్గా బైక్ డ్రైవింగ్ చేయరు కాబట్టి ఇదైంది. మరి అనుకోకుండా పాప మా బాబుని కారు గుద్ది చనిపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా చాలా శోక సముద్రంలో ఉన్నారు. దయచేసి ఎవరి యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేయండి. చిన్న వయసులోనే అన్నీ అలవాటు చేసేసుకొని వాళ్ళ యొక్క డ్రైవింగ్ అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఉంటుంది. నేను ఈ చెప్పిన మాటల్లో మీ యొక్క బిడ్డలు ఉంటే కొంచెం సరి చేసుకోండి. ఏ ప్రాబ్లం అన్నా దానికి రెక్టిఫై చేయడానికి, తిరిగి చూసుకోవడానికి, తిరిగి బాగుపడడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడు అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నసేపు, ఆ శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు ఏదైనా చేయగలం. పాపాత్ముడు పుణ్యాత్ముడుగా మారిపోవచ్చు, పేదవాడు కోటేశ్వరుడుగా మారిపోవచ్చు. ఇక ఏదన్నా మార్పు చేసుకోవచ్చు, ఆరోగ్యము ప్రాణం అంటూ ఉంటే. కాబట్టి నా మాటలైన ఈ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, మీకు బిడ్డలు ఉంటే దయచేసి వాళ్ళకి వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళకి బైక్స్ ఇవ్వండి అవసరం అయితేనే. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. బిడ్డలు పాడైపోకుండా, చిన్న వయసులోనే జీవితకాలం బ్రతకాల్సిన యొక్క పిల్లలు మధ్యలోనే అంతమైపోతున్నారు. దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మత్తు పదార్థాలు కూడా బిడ్డలు ఎక్కువగా సేవించకుండా ఉండేలాగా, ఏ తల్లిదండ్రులకన్నా బాధ అలాంటివి. దయచేసి మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో కలిసి ఎలాంటి యొక్క స్వార్థాలు మనసులో పెట్టుకోవద్దు. కుళ్ళులు స్వార్థాలు పెట్టుకుంటే మనం క్రైస్తవం కాదు. ఈర్ష్యలు అసూయలు మందిరాల్లో చూపిస్తే అది క్రైస్తత్వం కాదు. ఈర్ష్య, కుళ్ళి, అసూయ ఇవన్నీ కూడా శాతాను యొక్క స్వభావాలు. శాతాన్ని పట్టుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి దేవుడి బిడ్డల మీద చూపిస్తూ ఉంటారు. అలాంటివి చూపించిన వాళ్ళు ఖచ్చితంగా శాతాన్ని ఆవరించి ఉన్నవారని అర్థం. కాబట్టి ఈ సమయంలో మనకి ఎలాంటి భావాలు లేకుండా మనసు పూర్వకంగా దేవుణ్ణి విజ్ఞాపన చేద్దాం. ఒకరి కొరకొకరు ప్రార్థన. పరిశుద్ధుడా, 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 పరిమందు ఆస్తి నడగున ప్రియా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదధూళికే బాబు కృతజ్ఞతాస్తుతి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఎన్నిక లేనటువంటి దానిని, ఎందుకు పంచినటువంటి దానిని, పాటి దానిని బాబు మీకు వందనాలు మరొంకోసారి చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి, విననేరుకుంట్లట్టు మీ చెవులు మందమ కాలేదని, రక్షింపనేరుకుంట్లట్టు యెహోవా హస్తము కొరచకాలేదని సెలవిచ్చిన నా ప్రియా పరలోకపు తండ్రి, ఈ యవ్వన కాలపు బిడ్డలు ప్రభా తండ్రి బహు భయంకరంగా ఉన్నారు నా యేసయ్యా, మీకు వందనాలు. యవనస్తులు తొట్టిల్లదరు, తప్పక తొట్టిల్లదని నీవు చెప్పారు తండ్రి బైబిల్లో. మీరు చెప్పిన తర్వాత అది జరగడమే కానీ ప్రభా, జరగకపోవడం అంటూ ఉండదు ప్రభా. అయినప్పటికీ కూడా తండ్రి నైనా వాళ్ళు ఎందుకు ఇష్టానుసారమైన మత్తు పదార్థాలు సేవిస్తున్నారో ప్రభా మీకు తప్ప
మాకు తెలీదు. దుష్టుడు ప్రభా తండ్రి ఆ యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి, వాళ్ళు ప్రభా క్రమ యొక్క పద్ధతిని తప్పించడానికి, దుష్టుడు వాళ్ళ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పొంచి ఉన్నాడు ప్రభా తండ్రి. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ కుటుంబ సభ్యులకి రోదన కలిగిస్తున్నారు, గుండెపోటు కలిగిస్తున్నారు ప్రభా. దయచేసి ఈ యొక్క మత్తు పదార్థాల విషయంలో బిడ్డల దూరంగా ఉంచమని అడుగుచున్నాను. తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. ప్రతి క్షణం వాళ్ళు వెనువంట వీళ్ళు ఉండలేరు ప్రభా, వీళ్ళ ఇంట్లో కూడా ఉండలేరు ప్రభా తండ్రి. నాయన ఈ యొక్క భవిష్యత్తులు కూడా సరిగా చూసుకోకుండా తండ్రి విచ్చలవిడితనం అయిపోయారు ప్రభా తండ్రి. అకాల మరణాలు, చిన్న వయసులో అకాల మరణాలు పొందుతూ ప్రభా తండ్రి ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు, ఎందుకు వాళ్ళు భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు, ఏ యొక్క జబ్బు కూడా లేకుండా ఆరోగ్యంగా ఉండి కూడా నా తండ్రి ఈ యొక్క అదుపు లేని పద్ధతి బట్టి ప్రభా తండ్రి ఇష్టానుసారంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు దేవా. దయచేసి తల్లిదండ్రులకు ఓదార్పును ఎవరిస్తారు తండ్రి? ఆ యొక్క బిడ్డల మీద బ్రతకాలనుకొని ప్రభా అంతటి వాళ్ళని చేసుకుంటున్న తల్లిదండ్రులు ప్రభా వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడి తల్లిదండ్రులతోటి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నాయన. లేదు అంటే కనుక వృద్ధాప్యంలో తీసుకెళ్ళి ప్రభా యొక్క ఓల్డేజంలో వేసాడు, లేదు అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు. రాను రాను నైనా ప్రేమ విచ్ఛిన్నమైపోతుందని మీరు చెప్పారు పురాతనైనా. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారునన్నట్టుగా నిజమనా తండ్రి? ప్రేమ చల్లారిపోతుంది అంటే అక్రమము విస్తరించుతుందని అర్థమనా తండ్రి? మీరు చెప్పిన అక్షరాలలో ఏది కూడా పోకుండా ప్రతీది కూడా నెరవేరుతుంది బాబు. దయచేసి నా తండ్రి తల్లిదండ్రుల యొక్క మాటలు బిడ్డలు వినడం సహాయం తెచ్చినైనా ప్రభా. ఆడబిడ్డలు కూడా తండ్రి నా తండ్రి మత్తు పదార్థాలు కొంతమంది సేవిస్తున్నారు ప్రభా. దయచేసి అదొక ఫ్యాషన్ కింద మారిపోయింది ప్రభా. అది ఫ్యాషన్ కాదు, మన జీవితాలను అవమానపరిచి మన జీవితములను నాశనం చేసి భార్యడు కాలం బ్రతకాల్సిన మనం గోరెడు కూడా బ్రతకలేకపోతున్నామని ఆ బిడ్డలకి జ్ఞాపకం చేయండి తండ్రి. వాళ్ళలో ఉన్న శాతాన్ని మైండ్ని తీసేయండి, వాళ్ళలో ఉన్న తొందరపాటుతనమును తీసివేసేమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నా ప్రియాపరలకు తండ్రి, ఇంకను ఎవరైతే హాస్పిటల్లో కానీ ఇంటికాడ కానీ అనారోగ్యంతో పడి ఉన్నారో తండ్రి ప్రభా తండ్రి, నేను యొక్క బలము లేక శక్తి లేక లేవలేని పరిస్థితుల్లో నీరసముగా ఉన్నారో తండ్రి. ఆ యొక్క మంచాన్ని పట్టి వాళ్ళకున్న వ్యాధి చేత బాధింపబడుతున్నారు, పీడింపబడుతున్నారు. ఏసునామములో వాళ్ళకి విడుదల దాయచ్చమని అడుగుచున్నాను ప్రభా. ఈ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోలేని ప్రభా బలహీనమైన పరిస్థితులు ఉన్న బిడ్డలు కూడా దయచేసి చేతి నిండా ధనాన్ని దాయిచ్చమని అడుచు, గుండె నిండా మరి ముఖ్యంగా ధైర్యాన్ని ఇమ్మని అడుచు. నేను వాళ్ళ కుటుంబాన్ని చూసి నేను వాళ్ళ ధైర్యం కలిగి ఉండడానికి, మరి ముఖ్యంగా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకొని ధైర్యంగా ఉండటానికి సహాయం దయచేసి వాళ్ళని త్వరగా లేవనైతే మళ్ళీ వాళ్ళ పనులు చక్కబెట్టుకొని వాళ్ళు రావాల్సిన ప్లేసుల్లో కూడా వాళ్ళ కథా కార్యక్రమాలు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ప్రియాపరలకు తండ్రి గారి ప్రతి ఒక్క దైవ సేవకుని కాపాడండి, సంఘాల్లో ఉంటున్న వాళ్ళని కాపాడండి. వాళ్ళ యొక్క భక్తిని మీ యొక్క పాదాల దగ్గరికి చేర్చుకొని వాళ్ళు ఏమని మీ యొక్క మందిరంలో మొక్కుకున్నారో తండ్రి వాళ్ళకి కావలసిన సమస్తమును కూడా నాయన సమృద్ధిగా ఇమ్మని అడుచున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి ఈరోజు తిండి లేక బట్ట లేక గృహం లేక ఉన్నారు ప్రభు తండ్రి. ఈ యొక్క 3 సదుపాయాలు మానవుడికి చాలా అవసరమైంది ప్రభా. అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్నట్టు స్థితిలో ఉన్నప్పటికీ, లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాయన ఈ యొక్క తిండి బట్ట తలదాచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభా. ఇవన్నీ వాళ్ళకి దయచేయండి ప్రభా. ప్రతి ఇంట్లో కూడా సమృద్ధిని దయచేయండి ప్రభా. లేమి లేకుండా నేను పోషించదన్నట్టుగానైనా లేమి కలిగిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో దయచేసి నైనా వాళ్ళు పోషింపబడటకు సహాయం చేయమని అడుచున్నానయ్యా. ఆకాశ పక్షులకు ఆహారం సమకూర్చివాడా, వాళ్ళకు కూడా నైనా కుటుంబాల సమస్తమును సమకూర్చమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. భర్త భార్యల మధ్య ఎన్నో ప్రభా తండ్రి విడాకులు గొడవలు నా తండ్రి, ఎన్నో కోర్టు కేసులు ప్రభా తండ్రి నైనా పంతాల మీద ఉన్నది నైనా తగ్గింపు మీద ఉండలేదు. దయచేసి నా తండ్రి వాళ్ళ యొక్క పంతాలు వదులుకొని ప్రభా ఈ క్షణం ఎలా ఉంటామో తెలియదని నైనా ఈ క్షణమే మనదాన్ని ప్రభా అటు ఇటు కూడా సర్దుకొనినైనా భార్య భర్తలు చక్కగా జీవించడానికి ఆ యొక్క పిల్లలతోటినైనా కుటుంబాలతో నిలబడకుండా సహాయం దయచి నేను కుటుంబాలను ఏర్పడుస్తానని సెలవిచ్చిన ప్రభా. వివాహాల కోసం తల్లిదండ్రులు ఎంతమంది ఎదురు చూస్తున్నారు. నరుడు ఒంటరిగా ఉండుట శ్రేయస్కరం కాదని సెలవిచ్చిన ప్రభా. ఒంటరి జీవితాలకి మంచి తోడుని దయచేమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ప్రభా ప్రతి మంచికి చెడుకినైనా ఒక ప్రభా స్త్రీకి పురుషుడిని, పురుషుడికి స్త్రీని ఇచ్చి ప్రభా తండ్రి ఆ కుటుంబంలో ఏ మనిషి కావాలో, ఎలాంటి యొక్క స్త్రీ ఎలాంటి యొక్క పురుషుని వాళ్ళు కోరుకుంటున్నారు దయచేసి నైనా వాళ్ళకి వివాహాలను సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ తల్లిదండ్రులకి ప్రభా తండ్రి త్వరగా నా ధైర్యాన్ని ఇమ్మని వేడుకుంటున్నాను సయ్యా.
అదే రీతిగా ప్రభా తండ్రి గారు నాయన ప్రతి ఒక్క దైవ సేవకుని కూడా కాపాడమని వేడుకుంటున్నాను. వాళ్ళు చేస్తున్న పరిచర్య, వాళ్ళు చేస్తున్న సువార్తను కూడా ఆశీర్వదించి ఇంకనే కూడా నాయన మేము వాళ్ళందరికీ నా తండ్రి చేయూతగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదే రీతిగా తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కూడా కాపాడమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన చేయటం మా వంతు, కార్యం చేయటం మీ వంతు. మీ యొక్క కార్యములను ఎవరు తప్పించలేరు ప్రభా. ఆయనను కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడమే మాత్రమే మా ధర్మమునైనా. ఎవరికి ఎలాంటి సహాయాలు ఉపకారాలు చేసే స్థితిలో ఎవరూ కూడా లేరు నా తండ్రి. ఉన్నప్పటికీ కూడా తండ్రి ఇన్నాళ్ళంటి హృదయాలు కాదు కాబట్టి నాయన దయచేసి ప్రతి ఒక్క మనిషి రాజులను కాదు నమ్ముకొనుట, మనుషులను కాదు నమ్ముకొనుట, దేవుడిని మాత్రమే, యెహోవాను మాత్రమే సేవించాలి అని ప్రభు పట్టుదల కలిగి యెహోషువలగనైనా ఒక పట్టుదలైన తీర్పు తీర్చుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను యేసయ్యా. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు ఎన్ని గృహాలు ఆగిపోయా ప్రభుత్వనైనా ఎంతమంది లోన్లు పెట్టుకున్నారు ప్రభుత్వం ఏస్తున్నామని వాళ్ళ లోన్లు విడుదల దాయిచ్చమాడుచున్న ప్రభా. త్వరగా వాళ్ళ గృహాలు కట్టబడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. అదే రీతిగా నాయన ప్రతి ఒక్కరి మీద మీ కృపని, మీ కనికరములు కూడా అనుగ్రహింపజేసి సహాయం చేయమని వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి గారు. వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కూడా కాపాడి గుండె ధైర్యం ఇచ్చి బిడ్డలతోటి సంతోషంగా ఉండేలా చేతని ఆ యొక్క చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న బిడ్డలను కూడా కాపాడి తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందించండి ప్రభా. బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్రభా తండ్రి నేను నీ వెంటనే చిన్న బిడ్డను చేర్చుకున్నట అది ఒక ధన్యతకరి అని సెలవిచ్చిన ప్రభా. మీ వందనాలు ప్రభా. మరి ఇంకో చోట ప్రభా తండ్రి చిన్న బిడ్డల వల్ల నీ మనసు ఉండాలని సెలవిచ్చిన బాబు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి ఆ బిడ్డలు మీరు కాచి కాపాడి ఆశీర్వదించి కావలసినవన్నీ ఏమని అడుచున్నాడు. తల్లిదండ్రులు వదిలేసిన ఆ యొక్క వార్డెన్స్ అంతగానో నా తండ్రి వాళ్ళకి ఆదరణ కల్పిస్తున్నారు. ఆ వృద్ధులకి కూడా ఆదరణ కల్పిస్తున్న వాళ్ళకి మీరు ఇంకనూనైనా సపోర్ట్గా ఉండి తండ్రి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వనైనా సమస్తము సమృద్ధిగా వాళ్ళకి ప్రభుత్వాన్ని టైంకి అన్నీ పెట్టడానికి నా తండ్రినైనా ఆ యొక్క వార్డెన్స్కి అన్నీ కూడా మీరు సమకూర్చమని వేడుకుంటున్నాను. సయా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా నా ప్రియ పరలోక తండ్రి చదువుకుంటున్న బిడ్డలు కాపాడండి ప్రభుత్వనైనా. ఇదిగో తండ్రి మరి ప్రభుత్వాన్ని సమ్మర్ వస్తుంది, ఎవరి కాళ్ళనైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. దయచేసి నా తండ్రి వాళ్ళ యొక్క జీవితాల్లోనైనా ఎంత కష్టపడి చదివారి యొక్క చివరి దినాల్లో నా తండ్రి బిడ్డలు చక్కగానైనా ప్రతి ఒక్క రానున్న కాలంలో పరీక్షలు బాగా రాసి బిడ్డలు చదివి మంచిగా పాస్ అవ్వడానికి సహాయం తెచ్చిన, మంచి ర్యాంకుల వాళ్ళకి రావడం సహాయం తెచ్చిన తండ్రి. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ప్రభా తండ్రినైనా, ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా జాబ్ లేక జాబుల కోసం ఎదురు చూసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళు మనోభావాలు దెబ్బతిండవే కాకుండా వాళ్ళు ఒక విచారణలోకినైనా ఒక భయంకరమైన పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా నాయన అది వచ్చినప్పటికి వస్తుందని వీళ్ళకి వచ్చిన చేతి పని ఏది ఉంటే అది నాయన చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మూర్ఖత్వమైన స్వభావాన్ని తీసివేసండి ప్రభా తండ్రి. నైనా అహంకారాన్ని పక్కన పెట్టి ఏదో ఒకటి చేసినైనా వాళ్ళ బ్రతకడానికి అవకాశాన్ని మీరు కల్పించమని, వాళ్ళకి కావాల్సిన మంచి జాబులు నా తండ్రి త్వరగా ఇప్పించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ త్వరగా ఏదో ప్రభా తండ్రి వాళ్ళ చేతిలో ఒక 2 రూపాయలు వచ్చి ఇలాగనైనా వాళ్ళకి జీవితాన్ని చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నైనా మనిషి ప్రభా డబ్బు మీద నడుస్తుంది ప్రభా తండ్రి. నైనా చక్రాలు ఎంత స్పీడ్గా వెళుతున్నాయో బండి చక్రాలనైనా ఈ యొక్క డబ్బు కూడా ప్రభా ఉదయ కాలం లేసి ప్రభా ఖర్చు పెట్టకపోతేనైనా ఏ పని కూడా కదలట్లేదు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. కాబట్టి ప్రభా ఇక ఏమీ లేని పరిస్థితుల్లో ప్రభా ఈ జీవితాలు ఎలా వెళ్తాయో కూడా తెలియట్లేదు ప్రభానైనా. కాబట్టి ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, కష్టాలు తీసివేసేమని అడుగుచున్నాను ప్రభా. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనలు ప్రభా తండ్రి ఎన్నెన్నో వినబడుతున్నాయి ప్రభా తండ్రి నైనా. కాబట్టి అందరినీ దీవించమడుచున్నాను ఆయన. ఎంతమంది అయితే నాకు ప్రేయర్ కాల్స్ వచ్చి ప్రభా తండ్రి రిక్వెస్ట్ అడుగుతున్నారు తండ్రి అయినా బిడ్డలను దీవించండి ప్రభా. కావాల్సినవన్నీ ఇవ్వండి, వాళ్ళ స్వస్థతను దయచేయండి ప్రభా. సహాయం దయచేతండి. ఎన్నో సమస్యలు వాళ్ళ నా ముందు పెట్టినప్పుడు మీ కృపను అనుగ్రహించండి. ఎన్నో కార్యాలు చేస్తున్న బాబు ఈ కార్యాలు కూడా త్వరగా చేసి బిడ్డలు మంచి ప్రయోజకులను దయచేయండి. ఎవరు ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు ప్రభా. మనిషి ఆశాజీవి కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ అనేది, ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది. అది ఏ కోరిక అయిందో, ఏ ఆశ ఉందో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని నీవు సెలవిచ్చావు కదా దేవా. కాబట్టి నాయన త్వరగా బిడ్డల యొక్క ఆశను, బిడ్డల యొక్క కోరికను త్వరగా నెరవేర్చినైనా అది ప్రభుత్వాన్ని వాళ్ళ జీవితానికి ఉపయోగకరమైంది, వాళ్ళు పోషింపబడటానికి మేలుకరమైంది మాత్రమే వాళ్ళకి ఇమ్మని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని చెడివినైనా వాళ్ళకి దయచేసి ఎంత మాత్రం కూడా అందుబాటులో లేకుండానట్లుగా దూరపరచమని అడుగుచున్నాను. మంచి జీవితానికి పునాదులు అయితే ప్రభా వాళ్ళకి త్వరగానైనా ఇమ్మని మీ ఒక్క ఉన్నతమైన నామమును వేడుకుంటున్నాను ప్రభా. అందరి మీద కూడా మీ యొక్క ఆత్మవర్షాన్ని క్రొమ్మరింపజేసినైనా దయచేసి ఎలాంటి స్వార్థము, ఈర్ష్య, కుళ్ళి లేకుండా
మనసు ప్రభా తండ్రి నిర్మలంగా పెట్టుకొని మంచి మనసుతోనైనా ఒకరితోటి ఒకరు సంభాషణ చేసుకొని ప్రేమతోనైనా అందరూ కలిసిమెలిసి ఉండటానికి సహాయం చేయమని అడుగుచు ఎలాంటి మనసులో స్వార్థాలు ఈర్ష అసూయ కుళ్ళి అనేది మా యొక్క జీవితాల్లోకి రానివ్వకూడనట్లుగా తండ్రి నిర్మలంగా ప్రశాంతంగా ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా నాయన భూమి మీద అందరూ కూడా జీవించడానికి సహాయం దయచి నాయన దేశాన్ని స్టేట్లో వెళ్తున్నానైనా స్టేట్ నాయకులు దేశ నాయకులు కూడా కాపాడండి, ప్రపంచ నాయకులు కాపాడండి ప్రభా, మిలిటరీ బృందాన్ని యావత్తుని కాపాడండి. అలాంటి అసలు ఇప్పుడు కూడా యుద్ధములు జరగకున్నట్లుగా దేశం మీద ఎలాంటి కూడా సమస్యలు కూడా నాయన రాకూడనట్లుగా తండ్రి మీ కృపను అనుగ్రహించి ప్రభా తండ్రి మరి ముఖ్యంగా దేశం మీద ఎలాంటి జబ్బులు కూడా తండ్రి భూమి మీద వ్యాపించుకున్నట్లుగా ఎలాంటి బ్యాక్టీరియా కూడా భూమి మీదకి దిగినైనా ఆయా జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ అది మరణకరమైన ఇంకా మారకూడనట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ వేడుకుంటున్నాం ప్రభా. నీకు ఎప్పుడు ఏ వ్యాధి కూడా భూమి మీదకి రాకుండా ప్రతి ఒక్కరు కాపాడని గవర్నమెంట్ ఎంప్లాయీస్నైనా డాక్టర్లు కానీ ప్రభాతనైనా ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కానీ గవర్నమెంట్కి సంబంధించిన లాయర్స్ని కానీ ప్రభాతన్ గారు నాయన లీగల్ సంబంధించిన లాయర్స్ని కానీ ఈ యొక్క జడ్జెస్ని కానీ నా తండ్రి యొక్క పోలీస్ శాఖని కానీ ప్రతి ఒక్కరిని కూడా నాయన గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి వాళ్ళంటూ లేకపోతే అనేకమైన పనులు ఎక్కడికక్కడ నాయన దిగ్బంధనం అయిపోతే దయచేసి అందరినీ కాపాడి సహాయం దయచేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా చల్లగా చూసి కాపాడమని కోరుకుంటున్నాయన. ఇందుకు పనిచేయనటువంటి దాన్ని, ఎన్నిక లేనటువంటి దాన్ని, నాకు ఇచ్చిన చిన్న పరిచయని, నాకు ఇచ్చిన చిన్న సేవని తండ్రి నాయన నాకేమని కోరుకుంటూ నేను కూడా నాయన చనిపోయేటప్పుడు 2-3 నాయన మీ పాదాల సన్నిధికి చేర్చే అవకాశాన్ని నాకు నువ్వు కల్పించమని కోరుకుంటూ మరి ఇంకోసారి ఎన్నికలేని నా ప్రార్థన, ఎందుకు పనిచేయని నా ప్రార్థన కూడా ఆలకించమని కోరుకుంటూ మా అందరి ప్రార్థనకి త్వరగా ప్రతిఫలం దాయిచ్చేయమని వేడుకుంటూ త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కాక అక్కడ తప్పించమునైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. గుడ్ నైట్.